అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద, అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్లీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్లీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్లీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్లీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్లీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో, ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అది ఆత్మీయ భరోసా అయినా, రాజీవ్ యువ వికాసం అయినా. ఆ రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఆయన ఆత్మ క్షోభించే విధంగా చేసిండ్రు, ₹1 ఖర్చు పెట్టలేదు రాజీవ్ యువ వికాసం. ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ ఆత్మ క్షోభించే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పైసా అందించలేదు. అంటే కనీసం మీ నాయకులని చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్. బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనేమో అభయహస్తం, ఇవాళ 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, PRC DA విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. RTC డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే RTC కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొర్రెలు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను BCAలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా BC సమాజానికి మొండి చెయ్యి. BC సప్లైన్ పెట్టడం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా BCలకు సప్లైన్ పెట్టింది లేదు, BCలకు మొండి చేయి చూపించారు. SC STలకు మొండి చేయి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా, అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు, కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది.
మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువ పెరిగిపోయింది, 29% కు పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. మీ వెనక ఎవరిని కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను మీ వెనక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను ఆర్ఎండ్బి శాఖకిచ్చి పొంగిలేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తుండ్రు, నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయనేదో అంతర్జాతీయ ప్రమాణాలు ఆ స్కూల్ పెడతా ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండు. మీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి.